సో ఎన్నేళ్ల నుంచి ఉంటున్నామా మీరు? 70 ఏళ్ళ నుంచి ఉంటున్నాం సారు. 70 ఏళ్ల నుంచి ఉంటున్నారు. 70 ఏళ్ళ నుంచి ఉంటున్నాము. మేము పుట్ట ముందు నుంచే ఉన్నాము. మా తాతలు, మా నాన్నమ్మలు, మా అమ్మమ్మలు అందరూ చనిపోయారు. మా అత్తగారు ఇక్కడ కొట్టి కొట్టి ఇక్కడ చనిపోయారు. మా వాళ్ళ చేతులు పోయినాయి, తలలు ఊసిపోయినాయి, బాగా రాళ్ళు కొడితే బర్మలు ఎగిరిస్తే చాలా మంది చనిపోయారు. ఇక మాకు వస్తురు ఓట్లు వేసుకుపోతారు. హనుమంతని అయితే మీ ఇంట్లోకి మేము అడ్డం పడతాం అన్నాడు. ఈసారి ఇప్పుడేమో నోటీసులు పంపించిండు. మేము దిగులతో చచ్చిపోతున్నాము. మాకు భయం అవుతుంది. మా పిల్లలకు ఇక్కడ మేము మీటింగ్ పెట్టినాం సారు. మీటింగ్ పెడితే మీకు బస్తీ దవాఖానా కట్టిస్తున్నాడు, బస్తీ పైఖానా కట్టిస్తున్నాడు, మీకు అంగడి కట్టిస్తున్నాడు, ఏమేమో చెప్పిండు సారు. కుడిసీలు ఇప్పిస్తాము మీకు, అది ఏమో కంపెనీ వాళ్ళు కట్టిస్తాము, అవన్నీ ఎన్నో చెప్పిండు. మీ ఇంట్లోకి ఏమనైతే మేము అడ్డం పడతాం, మేము ఈ గుమ్మాలకు అడ్డం పండుకుంటా అన్నాడు. ఈ స్థలమైన ఎవరో నేను పిలిపించి మీకు సెటిల్మెంట్లు చేస్తున్నాడు ఎన్నో చెప్పిండు. కానీ ఈ రోజు లేడైనా మరి ఏమైందో మేమైతే దిగులతో చచ్చిపోతున్నాం. మేము అయితే ఆత్మహత్య చేసుకొని సిద్ధంగా ఉన్నాం. మేమైతే ఇక్కడికి వెళ్ళి కదలం సార్. ఎప్పుడు ఇచ్చారు నోటీస్ మీకు? ఇది 2 నెలల్లో ఏమైతుంది సారు, 2 నెలల్లో 3 నెలలు అవుతుంది. ఇచ్చి మీకు పట్టాలు ఇస్తాము, ఇవి తీసుకోండి అంటే మేము చదువుకోవడం ఎడ్డిగా తీసుకున్నాము. తీరుగా మన వచ్చి చెప్పారు మీకు నోటీసులు వచ్చినాయి అంటే మేము చనిపోవాలా, మేము బ్రతకాలా సార్ చెప్పండి. మా పిల్లలు మేము కొట్టిన గుంటలలో వేసుకొని చనిపోతాం. మరి ఈ రేవంత్ సార్ ఎక్కడున్నా వినాలే. మేము ప్రేమతో గెలిపించుకున్నాం. మాకు టీఆర్ఎస్ ఏం చేయలే, మాకు అవి ఇచ్చిండు, మాకు అవి గిట్టి వెళ్ళారు, అన్నీ ఆపేసారు సారు. ఇవి ఆయన నన్ను ఇస్తాడేమో అనుకున్నాం కానీ మమ్మల్ని నీడికెళ్ళి లేపుతారని మేమైతే కళలు గిట్ట ఊహించుకోలే. వచ్చి చెప్తున్నారా డైరెక్ట్ మీరు ఏం చెల్లిపోవాలని? చెప్తారు సారు. ఏమంటారు? కూలి పేస్తాము, కూల దింగుతాము, ఇంటికెళ్ళి వెళ్ళిపోవాలి పిల్లలు తల్లులు అందరూ అని. మాకు తెల్లాళ్ళు నిద్ర పడతలేదు. ఇంత బండి బర్రమంటే లేచి కూర్చుంటున్నాము. పని చేసుకునే దగ్గర మాకు అడుపుకెళ్ళదు సారు. పనికి పోదామంటే ఇదే భయం. ఇంట్లో కాపులు ఉంటున్నాము, ఎప్పుడు వస్తాడో ఎప్పుడు కూలిపేస్తాడో అని ఇంత భయం పెడుతుండు. 6 రోజులే మా అత్త మామ ఇన్నే చచ్చిపోయారు, మా అమ్మ నాయన చచ్చిపోయారు. నా కడుపులో పుట్టిన పిల్లలకు కూడా తల లేదు. నా భర్త కాలు చేయి పడిపోయింది. నేను ఇంత పెద్ద మంచి నాయన, నేను కూడా నాకేమి ఇల్విస్తుంది. ఇట్లా దొబ్బేస్తే కింద పడ్డా మొన్న హనుమంతరావు వాళ్ళను గుండెగాళ్ళను పెడితే రేకుల కాడుకో ఎందుకు నాయన ఇట్లా చేస్తురా అంటే పట్టి నూకేస్తే కింద పడ్డాం. నూకేసిరు 5-6 మందిని నూకేసిరు ఆడవిల్లల్ని. ఇప్పుడు మీ వయసు ఎంత ఇప్పుడు? నాకు 50 ఏళ్ళు వెళ్తాయి సార్. రాగురు 50 ఏళ్ళు పైనే ఉంటాయి. ఎప్పటి నుంచి ఉన్నారు మీరు? నన్ను కడుపులో పెట్టుకొని వచ్చారు మా అమ్మ నాయన. నిన్ను కడుపులో పెట్టుకొని వచ్చారు మీ అమ్మ? అప్పటి నుంచి ఇక్కడనే ఉన్నా, ఇక్కడనే పుట్టినా, ఇక్కడనే ఉన్నాము, ఇక్కడనే పిల్లలు అంతా ఇక్కడనే. మీ ఇల్లేది? అక్కడ ఉంది, ఆడున్నది. సో అప్పుడు గుడిసి ఉండేనా? అప్పుడు గుడిసుండే సార్. గుడిసే ఉండే, అమ్మ ఉండే, నాయన ఉండే, మా అత్త మామ ఉండ్రి, అందరు ఉండ్రి, అందరు చనిపోయినరు. ఇప్పుడు నేను ఏం చేసేది మీరు? కంకర కొట్టాం. ఈ గుట్ట మేమే దింపినాము. అందరం కలిసి అందరం కంకర కొట్టి గాతాలు వేసి బర్మలు వేసి అవి లేచి కొంతమంది చేయిలు పోయిన వాళ్ళు, కొంతమంది తలకాయలకు దెబ్బలు తలిగి చచ్చిపోయిన వాళ్ళు ఉండ్రు, మా ఏళ్ళు పోయిన వాళ్ళు ఉండ్రు, కాళ్ళు పోయిన వాళ్ళు ఉండ్రు, బర్మ దెబ్బలు తాకి చాలా నష్టమైనాం సారు. ఆ కోరి మేమే దింపినాం. అది చెరువు కాదు, అది బండ. అది బండ. మేము కొట్టిన కంకర్రాళ్ళు సత్యనారాయణ అమ్ముకొని ఆయనకి 1000 రూపాయలు వస్తే మాకు 200 ఇస్తే అది పెద్ద పేమెంట్ మాకు. తెలంగాణ ఆంధ్ర కోరి నడిపించిండు, కంకర మిషన్ పెట్టిండు. మేము ఆయన చేతి కింద పని చేసినందుకు కట్టుకోర్రి అని చెప్పిండు వాళ్ళ తమ్ముడు. ఈయన కేసేసిండు. ఇంక ఈయన హనుమంతరావు మీకు అది చేపిస్తా, పిల్లలకి బడి కట్టిపిస్తా, మీకు బాగలేకపోతే సర్కారు హాస్పిటల్ కట్టిపిస్తా, మీకు అన్ని చేస్తా, మీకు హెల్ప్ చేస్తా, కాళ్ళు లేని వాళ్ళకి చేతులు లేని వాళ్ళకి పింఛన్ ఇప్పిస్తా, చిన్న పిల్లలకు నోరు లేని వాళ్ళకు అందరికీ మంచిగా చేస్తా, నేను అడ్డపడతా అని నిజమే కదా అని మా పిల్లలందరూ తువ్వాలలు అవి ఇవి తెచ్చి కుర్చీలు వేసి మా ఆయనను మంచిగా ఘనంగా పూజించారు. ఇప్పుడు ఎంత ఉంటుంది గజం? ఎంత ఉంటుంది? 60,000 ఉంటుంది. సో ఇప్పుడు అంతా దాదాపు ఇప్పుడు వీళ్ళందరూ లేపేస్తే ఒక 20 ఎన్ని ఎకరాలు అంతా? వీళ్ళది ఓన్లీ 2.5 ఎకరాలు. 8,000-9,000 గజాలు ఇంటూ 6 వేసినా 9,54 5,40,00,000 ఐ థింక్ ఈ ఏరియా. వీళ్ళ మొత్తం ఎలా కొడితే 54 కోట్లు
ఇప్పుడు మిగతా ఎక్స్టెంట్లు ఎవరెవరు ఉన్నారు మరి? మిగతా ఎక్స్టెంట్లా అన్న ఇప్పుడు ఇది 580 to 583 అనేది ఇప్పుడు 27 acres నోటీసులు ఇచ్చారు కదా. సపోజ్ వీళ్ళ 2.5 acres పక్కన పెడితే ఇప్పుడు మన కంటి చూపుతాం చూస్తే అది మొత్తం మట్టితో గుడుపుతా ఉన్నారు. ఇప్పుడు అది ఏ సర్వే నెంబర్లు ఉన్నది? అది కూడా ఇంట్లోనే 580 to 583లో భాగమే. ఆ స్కూల్ కూడా ఇందులో భాగమే. ఆ స్కూల్ ఏంటంటే ఆ వేరే లేఅవుట్లో అప్పుడు ఓపెన్ ప్లాట్ ఉండే వాళ్ళు ఏదో అండర్స్టాండింగ్తో చేసుకున్నారు. దాంతోపాటు దాని ఎదురుగా ఇప్పుడు పార్కింగ్ పెడతారు ఆ స్కూల్ బస్సులు. ఆ స్కూల్ బస్సులు కూడా దాదాపు 1.5 acre దాని మీద డిస్ప్యూట్ అయింది. అందులో హనుమంతరావు ఇన్వాల్వ్ అయ్యింది. ఏదైందో తర్వాత సంగతి మాకు సంబంధం లేదు. మళ్ళీ బోయినపల్లిలో కొంతమంది ఆయన ముగ్ధు నరసింహారావు పేరు అనిపిస్తున్నది. వాళ్ళు ఏంటంటే రాత్రికి రాత్రి వచ్చి ఇప్పుడు మొత్తం ఈ క్వారీని మొత్తం కూడిపోవడం జరుగుతుంది. వీళ్ళందరూ తెలుసు రాత్రికి రాత్రే ఇక్కడ మొత్తం ఇక వాళ్ళకి అయిపోతాను చూస్తూ ఉన్నారు. ఇక్కడ విషయం ఏంటంటే అసలు ఇష్యూ ఏంటంటే ఎంఆర్ఓ గారు అంతం నాగమని ఉండే, మధ్యలో సుధా మేడం పోయింది, విజయ్ పోయిండు, ఇప్పుడు ఆయన రాములు వచ్చిండు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఈ 27 acres మీరు నోటీసులు ఇచ్చినారు. వీళ్ళది 2 acres 2.5 acres ఉందనుకుందాం. మరి మట్టి కొడుతున్న ఈ క్వారీ వాళ్ళకి కనబడుతుంది, వాళ్ళు ఇల్లీగల్ కాదు, వాళ్ళ కబ్జాలు కాదా? ఇప్పుడు మొత్తం బ్లూ కలర్ షీట్లు వేసినారు, దాంట్లో కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినారు. ఒక్క దాని మీద కూడా యాక్షన్ లేదు, ఒక్క దాని మీద లేదు. ఆ బ్లూ కలర్ షీట్లు ఉన్నాయి మొత్తము. అంటే ఇప్పుడు 17 acres కబ్జా అవుతుంది. 17 acres వీళ్ళది ఓను 17 ఎకరాలు కబ్జానే. దాని మీద వాళ్ళకి ఎటువంటి నోటీస్ ఇవ్వలేదు, వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ లేదు. కన్నెత్తి కూడా చూస్తలేరు. పొద్దుగా లేస్తే వీళ్ళ ఇల్లు మాత్రమే కనబడుతున్నాయి. ఎందుకంటే మేము లోకల్గా ఉంటాం కాబట్టి మాకు ఫోన్లు చేస్తున్నారు, వాళ్ళు భయపడుతున్నారు, భయభ్రాంతులు. అన్నమా నిద్ర పడతలే, ఎందుకంటే అన్ని డాక్యుమెంట్లలోనే కూలగొడుతున్నారు. అన్న మాకు ఏం డాక్యుమెంట్ అని చెప్పి రాజన్న ఫోన్ చేస్తూ ఉంటాడు, కొండయ్య ఫోన్ చేస్తూ ఉంటాడు. అంటే మేము రాజేంద్ర తీసుకొని వచ్చి మేము భరోసా ఇస్తున్నాము. ఎందుకంటే వీళ్ళు ట్యాక్సులు అధికారులు ఇప్పుడు మీరు క్వశ్చన్ చేసిరా ఏంది నోటీస్ అని అడిగినా, ఎంఆర్ఓ అడిగితే ఏం సార్ ఇది అని అంటే లేదు మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి, మేము మొత్తం ఇన్స్పెక్షన్ చేస్తూ ఉన్నాము, ఈ రిపోర్ట్ని మేము హైడ్రా వాళ్ళకి రిపోర్ట్ చేస్తాము, అప్పుడు హైడ్రా ఎంటర్ అవుతుంది, హైడ్రా విల్ టేక్ కేర్ ఆఫ్ దాట్, మాకు ఈ సంబంధం లేదంటున్నాయి. ఇక అంతే, ఇక మాకు సంబంధం మేము హైడ్రాకి మేము రిపోర్ట్ ఇస్తున్నాం, అదే మా పని. అప్పుడున్న నాగమణికి మేము రాత్రి షెడ్ లేదని కడుతుంటే మేము కంప్లైంట్ చేస్తా కూడా ఆమె ఏం చేయలేదు, ఇల్లీగల్ సక్సెస్ ఆమె ఇండైరెక్ట్ సపోర్ట్ చేసింది. అధికారులే సపోర్ట్ చేసి అధికారులే కళ్ళు మూసుకొని ఉండి ఇవాళ ఏళ్ళ నుంచి ఉన్న వీళ్ళకి మాత్రం నోటీసులు ఇస్తున్నారు, వాళ్ళకి నోటీసులు వేయలేవా డౌటే, వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ లేదు. సో ఇవి పాత ఫొటోస్ ఇవన్నీ కూడా ఏ ఇయర్ ఫోటోలు ఇవన్నీ? సో 1985 70s 80s ఫొటోస్ ఇవి. ఆనాడు వీళ్ళు గుడిసెలు వేసుకొని ఉన్న ప్లేస్ ఇదంతా కూడా. ఇదెవరు? సో అప్పట్లో ఉన్న ఫొటోస్, వీళ్ళు గుడిసెలు వేసుకొని ఉన్న ఫొటోస్ ఇవి. సో ఒకసారి చూడండి, వీళ్ళ ఈ ప్లేస్లో ఉన్నారు. అంతా బండ ఇది, వీళ్ళంతా వడ్డీ రోజులు కాబట్టి ఆ బండ కొట్టుకొని ఆ క్వారీలో పనిచేసారు అనమాట. ఇది ఒక ఆయన క్వారీ అనమాట. సో ఇప్పుడు మరి మీరు వాళ్ళు అంటున్నారు, ఇప్పుడు మిమ్మల్ని అందరినీ తీసుకెళ్తాం డబుల్ బెడ్రూమ్లో ఇంకో ప్లేస్లో పెడతా అంటే మీరు వద్దు ఉన్న జాగానే సార్ మాకు మీ ఇల్లు ఏడుంది? మా ఇల్లు ఇక్కడనే ఉంది సార్, అక్కడ ఇంటికి ఉంది. ఎన్ని ఏళ్ళైనా వీడికి? మేము 70 ఏళ్ళనే అవుతుంది మాకు ఇక్కడ వచ్చి. మా అత్త మామ మేము అందరం ఇక్కడనే ఉన్నాం. వాళ్ళు చనిపోయిర్రు, మేము ఉన్నాం. ఇప్పుడు మా పిల్లలకు ఆదెరువు లేదు సార్. ఇప్పుడు మేము బతుకన్నా ఏమైనా కావాలా అన్నట్టు తెల్లని దగ్గర నిద్ర వస్తలేదు, ఎక్కడ వెళ్ళిపోవాలి ఏం కథ అని బాగా టెన్షన్లో ఉన్నాం. ఏమో సార్ మాకు తెలియదు, ఎవరు ఏం చేస్తారో మాకు అది మాట్లాడాలంటే ఎవరిని అడగాలి ఏం కథ అని ఆలోచన చేసుకుంటున్నాం. ఆ రాజును పట్టుకొని ఎక్కడికన్నా పోదామని అడుగుతున్నాం. ఇప్పుడు ఏం చేద్దాం సార్, ఎట్లన్నా చేసి మీ సొంటలో పట్టుకొని ఖచ్చితంగా మాట్లాడదాం. మీరు వచ్చినట్టే వస్తున్నారు, చేయాలి మీరే. వస్తారు ఎందుకు వస్తారు అని చెప్తే లొకేషన్ ఇక్కడ చూపిస్తుందమ్మా, ఈ దగ్గర అక్కడ మా ఇల్లు అక్కడ లాస్ట్కు, ఇక్కడ బండ్ల మీద వస్తారు, కార్లలో వస్తారు. ఇక్కడ దారి లేదమ్మంటే లేదంటారు, లొకేషన్ ఇక్కడనే చూపిస్తుందమ్మా అని చెప్తారు. లేదు సార్ అంటే మళ్ళీ ఇంటికి మళ్ళీ పోతారు. వాళ్ళు లోపల ఈ పని చేసిన దగ్గర మాకు తెలియదు అసలుకి. మేము ఉన్న జాగలనే మా జాగలు మాకే చాలు. మేము మురికుండ్రల్లా బతికినాము, బండ కొట్టినాము, గంజికి అన్నీ కూడా బతికినాం సార్. మేము అన్నిటికీ బతికినాం. మేము ఇప్పుడు మహిళా సంఘాల్లో మేము గ్రూపులు తీసుకొని మేము ఏదో ఇయ్యాల పని చేస్తే ఇయ్యాలనే గడుస్తుంది మాకు. మా ఇళ్ళలో పని చేసుకుంటా, కూలి పని చేసుకుంటా పొద్దున్న నుంచి సాయంత్రం దగ్గర నిద్ర పడతలేదు. మేము పోయినాక ఏమైనా ఊరు చేస్తాప్పుడు మేము ఎక్కడ వెళ్ళాలి సార్? ఆయన డబుల్ బెడ్రూమ్ వద్దు, ఏదొద్దు. ఇప్పుడు మేము ఏ జాగాలో వెళ్తున్నామో మాకు అదే జాగా చాలు, మా జాగాలు మాకే చాలు. వాడు 6 గ్యారెంటీలు అన్నాడు, ఏ గ్యారెంటీలు ఇస్తాం సార్? వాడు మొగలను ఇంటికాడ పెట్టి ఆడలు బస్సులలో తిరిగిపోరని ఒక్కటి ఇచ్చిడు. వాడు ఏం చేసిన వాడు? ఏమైనా చేసిండా? ఇంద్రమ్మ వచ్చినప్పుడు ఏది లేదన్న 70-75 సంవత్సరాలకించి. అప్పుడు మా తాతలు మా నాయనళ్ళు ఇప్పుడు అందరు చనిపోయారు, మా పిల్లలు ఉండరు.
ఇప్పుడు వాళ్ళకన్నా ఆధారం ఉంది, ఇదే ఉన్నదే చాలు దేవుడా అని మేము బతుకుతున్నాం. మా ఇంత బతకనియకుండా కూడా ఇదేంటి సార్ ఈ నోటీసులు ఇచ్చారు, ఇక్కడ కార్లల్లో బైక్ల మీద వచ్చి ఇంత ఉన్న చోట బతకనిస్తలేరు కదా. చేస్తారు కార్లలో వచ్చి మీకు వచ్చి ఏం చేస్తలేరు, చూస్తుర్రు మొత్తం చూసి మళ్ళీ ఏమంటారు మాకే అడుగుతారు, ఇది ఎందుకు వచ్చేసి సార్ ఇక్కడ తోలేదంటే లొకేషన్ ఇక్కడనే చూపిస్తామా అని చెప్తారు. లొకేషన్ ఏం చేద్దాం అంటే అందరు ఏమనుకుంటారు మీరు? మాకు అంతా అక్కడ అడివి ఉండే సార్, అక్కడ అంతా వెనక అడివి ఉండే, అంతా అడివి అంతా పూర్తి చేసి ఇప్పుడు వాళ్ళు జేసీబీలు పట్టుకొని వస్తారు, ఏం చేద్దాం? మేము అంతా ఏం చేయం సార్, మేము అంతా ఆడికి ఇడికి వండుకుంటాం, మామూలంతా మా మీదకించి తొక్కేసి ఇవన్నీ బూడ్చుకొని వాడు మంచిగా మా మీదకించి బిల్లు కట్టుకోమన్నాను. మేమైతే చచ్చిపోయినా కానీ మేము ఈ నుంచి జరగము, మేము అందరం వండుకుంటాము, మా మీదకి జేసీబీ తెచ్చి అప్పుడు మా ఇంట్లో గులగొట్టి వాని బిడ్డే వాని అల్లుడు వాని కూడా ఉంటారుగా పిల్లలు, వాడు మాలాకు ఒక్కరోజు బతకమని ఇక్కడ వచ్చి వాడు ఒక్కరోజు బతికి చూపెట్టమను మీ మురికాల వల్ల. సో ఇది బాగా వైరల్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఈ వడ్డేర బస్తీని కాపాడాలి. ఇట్లాంటి బస్తీలు చాలా ఉన్నాయి. చెరువు ఉంటే సరే వాళ్ళని ఏదో వేరే ప్రాంతానికి తీసుకుపోతున్నారంటే ఒక అర్థం ఉన్నది, అది కూడా దాంట్లో ఉన్న పేదవాళ్ళని కూడా మినహాయించాలి. మేము చాలా పెద్ద పెద్ద లేఅవుట్లు రియల్ ఎస్టేట్ వాళ్ళ బిల్డింగ్లు చూపించినాం, ఇంతవరకు హైడ్రా ఒక్క బిల్డింగ్ కూల్చలేదు సరికదా, కనీసం ఆడ పనులు కూడా ఆపట్లే. చివరికి ఆయన గూడెం మధుసూదన్ రెడ్డి, మైపాల్ రెడ్డి లాంటి వాళ్ళు హైడ్రా ఆఫీస్కి వెళ్ళి బేరసారాలు నడిపిస్తున్నారు. మరి వీళ్ళకెందుకు ఈ పరిస్థితి? మీరు ప్రజాపాలన అంటున్నారు, పేదల పాలన అంటున్నారు, ఇన్ని చెప్తున్న మీరు మరి వీళ్ళ ఇండ్లు కూల్చేస్తే వీళ్ళు ఎక్కడికి పోవాలా? తక్షణమే ఈ వీడియో ప్లే అవ్వగానే ఆల్రెడీ మీ దృష్టికి వచ్చి ఉంటుంది, ఈ సాయంత్రం లోపుగా మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మేము నోటీసులు ఇచ్చినాం, అంతటితోనే సరిపెడుతున్నాం, మీ ఇండ్ల జోలికి మేము రాము అని. ఇంకోటి ఇక్కడ అధికారులు ఏం చేస్తుంటే ఇక్కడ అంతా యూఎల్సీలో ఉంది, కొన్ని ప్లాట్స్ ఇప్పుడు ఇక్కడే కడుతున్నారు, అక్కడ సెల్లార్ కూడా తీస్తున్నారు, అది యూఎల్సీ క్లియరెన్స్ లేదు వాళ్ళకి ఇంకా. కానీ ఈ అధికారులు ఇప్పుడు వచ్చిన కమిషనర్ ఏంటంటే పోతున్నాడు, వాళ్ళకి నోటీస్ ఇస్తున్నాడు, ఆడ నిలబడుతున్నాడు, నోటీస్ ఇచ్చి వాళ్ళతో బేరాలు మాట్లాడుకుంటూ ఓకే అనుకుంటే వాళ్ళకి ఇప్పటివరకు యూఎల్సీ క్లియరెన్స్ లేదు, వాళ్ళ ఇల్లు మాత్రం కట్టేస్తారు. దీంట్లోనే ఇప్పుడు దీన్ని ఆనుకున్న దానికనే ఆడ ముంగట వాళ్ళకి యూఎల్సీ క్లియరెన్స్ లేదు, ఎక్కడో బయటకు తీసుకొచ్చి యూఎల్సీ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఉంటుంది, అది దానికి అటాచ్ చేస్తున్నాడు, పర్మిషన్ ఇచ్చేస్తున్నాడు. మేడ్చల్ మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ వస్తుంది ఇది, మేడ్చల్ మల్కాజిగిరి. ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు ఆ పల్లవి స్కూల్ అతను అంత ఇంత దాకా కబ్జా చేసుకుంటూ వచ్చిండు, ఇప్పుడు ఆల్రెడీ మరి ఇంకా నింపుతా ఉన్నాడు ఇది, ఇప్పుడు మరి నింపుతుంటే వాళ్ళకి మాత్రం నోటీస్ ఇస్తలేడు. ఒకసారి ముందుకెళ్ళి చూద్దాం రండమ్మా. సో ఇవన్నీ వీళ్ళ ఇండ్లు, వీళ్ళు గతంలో కట్టుకున్న ఇండ్లు ఇవన్నీ.